నిన్న అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. ఇది 4, 5 గంటలు జరిగిందంట. ఇందులో ఫ్యాన్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా! సో, వాళ్ళ రోల్స్ ఏంటి? వాళ్ళు ఏం చేయాలి? ఫ్యూచర్‌లో సోషల్ సర్వీస్ పరంగా చేయబోయే యాక్టివిటీస్ గురించి, అల్లు అర్జున్ గారి థాట్స్ అండ్ విజన్ గురించి ఇలా అన్నీ డిస్కస్ చేసుకున్నారంట. అసలు ఒక స్టార్ హీరో తన ఫ్యాన్ బేస్‌ని ఎంత సీరియస్‌గా తీసుకొని ఇలా మీటింగ్స్ పెట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం నేనైతే చూడలేదు. సో, ఇదంతా చూస్తుంటే అల్లు అర్జున్ గారు చాలా ఆర్గనైజ్డ్‌గా తన ఫ్యాన్ బేస్‌ని, సోషల్ నెట్వర్క్‌ని ఇంక్రీజ్ చేసుకునే ప్లాన్‌లో ఉన్నారని అనిపిస్తుంది. అండ్ ఇదే కాకుండా తన కెరీర్ పరంగా కూడా చాలా ప్లాన్డ్‌గా వెళ్తున్నారు. ఆయన ఇప్పుడు ఒక ప్రాపర్ పాన్ ఇండియా స్టార్‌గా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు తనని. లైక్ ఇప్పుడు చేసే మూవీస్ చూస్తే 'అట్లీ'తో కానీ, 'లోకేష్'తో కానీ ఇవి పాన్ ఇండియా ఫిల్మ్సే కావచ్చు. బట్ స్పెసిఫిక్‌గా తమిళనాడులో అల్లు అర్జున్ మార్కెట్‌కి డెఫినెట్‌లీ హెల్ప్ అవుతాయి. ప్రెజెంట్ చూస్తే పెద్ద పెద్ద స్టార్స్ ఎవరు తమిళనాడులో యాక్టివ్‌గా లేరు. కరెక్ట్ టైంలో ఈ మూవీస్ చేస్తున్నారు. ఇవి గనుక క్లిక్ అయితే ఆయన ఇమేజ్ డెఫినెట్‌లీ పెరుగుద్ది. అండ్ కేరళలో కూడా ఇటు మంచి ఫాలోయింగ్ ఉంది ఆయనకి. ఇప్పుడు హిందీ విషయానికొస్తే 'సంజయ్ లీలా బాన్సాలి'తో ఒక మూవీ చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ 'పుష్ప' మూవీతో నార్త్‌లో పెద్ద ఫాలోయింగ్ ఉంది అల్లు అర్జున్‌కి. మొన్న 'పుష్ప 2' పార్ట్ 9 చూసాం కదా! ఏ రేంజ్‌లో ఫ్యాన్స్ వచ్చారో. సో, ఇలాంటి ఫ్యాన్స్ ఉండడం వల్ల నార్త్‌లో క్రేజ్ ఉంటే మంచి ఓపెనింగ్స్ వస్తాయి ప్రతి సినిమాకి. అండ్ ఇవన్నీ కాకుండా మళ్ళీ ఆల్సో 'సందీప్ రెడ్డి వంగ'తో కూడా ఒక మూవీ చేస్తారంట ఇవన్నీ అయిపోయిన తర్వాత. సో, ఇలా రాబోయే 5, 6 ఇయర్స్ ప్రాపర్ లైనప్ ఆల్రెడీ సెట్ చేసేసుకున్నారు. మరి ఫ్యూచర్‌లో ఇంకెన్ని కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయో తెలీదు కానీ, ప్రెజెంట్ అయితే ఒక లాంగ్ టర్మ్ విజన్‌తో అన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. నాకైతే ఈ ఫ్యాన్స్ మీటింగ్‌లన్నీ చూస్తుంటే బిజినెస్ మ్యాన్‌లు 'సూర్యాబాయ్' గ్యాంగ్‌స్టర్స్‌కి సాలరీస్ ఇచ్చి ఆర్గనైజ్డ్‌గా మెయింటైన్ చేస్తారు కదా! అలా అనిపిస్తుంది. సో, ఎనీవే ఆయన ఏం చేసినా మనకి మంచి సినిమాలు ఇస్తే అదే చాలు ఎండ్ ఆఫ్ ద డే. ఇన్‌కేస్ మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే ఏ సినిమా తర్వాత ఫ్యాన్ అయ్యారో, మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి సినిమా కబుర్ల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.